మాతృదేవోభవ, భూమి మీద అమ్మను మించిన ప్రత్యక్ష దైవం ఎవరు లేరని, ప్రేమానురాగాలు అల్లారుముద్దుగా పెంచిన జీవితాలను చల్లగా చూడాలని దీవించే అమ్మను మంచిగా చూసుకోవాలని బీఆర్ఎస్ సీనియర్ నేత శ్రీ గణేష్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శ్రీ గణేష్ అన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బాలంరాయిలోని జరిగిన వేడుకల్లో అమ్మలను సత్కరించి దీవెనలు పొంది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అమ్మ తినకున్నా తిన్నా తమ బాగోగులు చూస్తూ తమ పిల్లలని ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటుంది. అలాంటి అమ్మను ఆదరించి గౌరవించి వారి బాగోగులు చూసుకోవాలని, వృద్ధాశ్రమంలో చేర్చకుండా వారిని మంచిగా చూసుకోవాలని వారు కోరారు. ఈ సందర్భంగా అమ్మలను సన్మానించి కానుకలు అందజేశారు. అమ్మను మించి దైవం ఉన్నదా, ఆత్మను మించి అద్దం ఉన్నదా, అమ్మను మించి దైవం ఉన్నదా, ఆత్మను మించి అద్దం ఉన్నదా, జగమే పలికే శాశ్వత సత్యమిదే. శుభాకాంక్షలు. ఈ రోజు ఎందుకు ఈ వేడుకలు జరుపుతున్నామంటే, అందరూ 14 మే నాడు మదర్స్ డే సెలబ్రేషన్ చేస్తారు. కానీ మేము ఈ రోజు ఒక రోజు ముందు ఎందుకు చేస్తున్నామంటే, అమ్మలు కూడా పిల్లల గురించి అడ్వాన్స్ గా ఆలోచిస్తారు. వాళ్ళకి ఫస్ట్ కు జీతం వస్తే 30 రోజులు పిల్లల గురించి ఏం చేయాలనేది లెక్కలు చూసుకొని పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. కాబట్టి మేము కూడా పిల్లలుగా అమ్మల గురించి అడ్వాన్స్ గా ఆలోచించాలి. కాబట్టి ఆలోచించి ఈ రోజు ఈ యొక్క సెలబ్రేషన్స్ ఈ బాలంరాయి సొసైటీలో జరుపుకోవడం జరుగుతుంది. అమ్మలు మన అందరి గురించి, పిల్లల గురించి అనునిత్యం ఆలోచిస్తారు. మనం కడుపుల స్టార్ట్ అయినప్పటి నుంచి 9 నెలలు మనం ప్రపంచంలో వచ్చేవారికి ప్రతిరోజు ప్రతి అమ్మ కూడా మా పిల్లలు ఎలా ఉంటారు, వాళ్ళు ఉన్నాక బాగుండాలి, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి ఎంతో ఆశిస్తారు. వాళ్ళు ఎంతో కష్టపడి మనని ఇక్కడ దాకా తీసుకొస్తే నా ఒక విజ్ఞప్తి, యావత్ ఈ టీవీ ద్వారా మనం చూస్తూ అందరూ వీక్షించే వాళ్ళందరికీ, ప్రతి పిల్లల బాధ్యత అమ్మలు ఏ విధంగా అయితే పిల్లల గురించి ఆలోచించి మంచిగా చూసుకుంటారో అదే మాదిరిగా మనం కూడా ప్రతి అమ్మని జాగ్రత్తగా మంచిగా చూసుకొని వాళ్ళని చల్లగా ఉండేటట్టు చూసుకోవాలి. చాలా మందికి డబ్బులు ఉంటాయి, కొంతమందికి డబ్బులు ఉండదు. డబ్బులున్నా లేకున్నా కూడా అమ్మకి ఇష్టం ఏంటంటే తన పిల్లలు అమ్మను మించి దైవం ఉన్నదా, ఆత్మను మించి అద్దమున్నదా, జగమే పలికే శాశ్వత సత్యమిదే. అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే.